హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా నేనైతే ఆమ్లెట్ను ఎలా అయితే వేసుకుంటానో అదే విధంగా మీకు ఈ విధంగా చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 టీ స్పూన్ వరకు పాలను వేసుకోవాలండి. లేదంటే మనం అన్నవచ్చిన గింజనైనా సరే 1 టీ స్పూన్ వేసుకుంటే మనకు ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒకే ఒక గుడ్డుతో అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. దానికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని అదేవిధంగా ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ విధంగా ఒకే ఒక గుడ్డుని మాత్రం వేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనెను వేసుకుని నూనెను మాత్రం బాగా వేడేటట్లు చూసుకోవాలండి. అప్పుడే మనకు ఆమ్లెట్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా నూనె బాగా వేడైన తర్వాత ఈ విధంగా అయితే ఆమ్లెట్ని అయితే వేసేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా దోరగా ఒకవైపు కాలిన తర్వాత మనము రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండో వైపుకు కూడా చక్కగా కాలిపోయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మనకు ఎగ్ ఆమ్లెట్ అయితే తయారైపోయినట్లేనండి. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.